అవని తన గదిలో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆఫీసుకి వెళ్ళబోతూ ఉన్న అక్షయ్ అయితే ఎందుకు ఏడుస్తున్నావని అవనిని అడుగుతూ ఉంటాడు. ఇక అవని అయితే అత్తయ్య నాతో ఇంతకుముందు ఉన్నట్టుగా లేరు. నన్ను ప్రతిదానికి దూరం పెడుతున్నారు. నాతో ఏ విషయం చెప్పడం లేదు. నాతో ఏం మాట్లాడడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే నువ్వు బాధపడుతున్నట్టుగా లేదు. మా అమ్మ మీద చాడీలు చెప్తున్నట్టుగా ఉంది అని అవనిని కోప్పడుతూ ఉంటాడు. ఇక అవని అయితే షాక్ అయిపోయినట్టుగా అక్షయ్ని చూస్తూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన కమల్ అయితే ఇదంతా వింటూ ఉంటాడు. ఇక వాళ్ళ అన్నయ్యని పిలుస్తూ ఉంటే ఇక అక్షయ్ అయితే ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గదిలోకి వచ్చిన కమల్ అయితే వాళ్ళ వదినని చూసి ఏమైంది వదిన, ఎందుకు ఏడుస్తున్నావని అవనిని అడుగుతూ ఉంటాడు. ఇక అవని అయితే ప్రతిదీ నాదే తప్పు అన్నట్లుగా అన్నిటికీ నన్నే అంటున్నారని అవని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కమల్ అయితే నీకు అమ్మకి మధ్య గొడవలు పెడుతున్నది ఎవరదనా, వాళ్ళ సంగతి ఇప్పుడే తేల్చేస్తానని కమల్ హాల్లోకి వెళ్ళి అమ్మ నాన్న ప్రణవి పల్లవి అందరూ రండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక కమల్ అరుపులకి ఇంట్లో వాళ్ళంతా హాల్లోకి వస్తూ ఉంటారు. ఇక కమల్ అయితే గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటాడు. మా వదిన్ని బ్యాట్ చేయడానికి ఎవరో మీలో నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళెవరో నాకు తెలియాలి. మా వదిన్ని బాధ పెడితే ఒక్కొక్కరిని చంపేస్తానని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అవని కూడా అక్కడికి వచ్చి కమల్ని ఆపుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే షాక్ కొట్టినట్టుగా కమల్ని చూస్తూ ఉంటుంది. ఈ తింగరోడు అన్నంత పని చేస్తాడు. అవనిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఇదంతా నేనే చేస్తున్నానని తెలిసిందంటే నన్ను ఇంట్లో నుంచి గెంటినా గెంటేస్తాడు అని పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.